షార్ట్స్ పాలసీ అంటే ఏంటి? మానిటైజేషన్కి ఏదైనా ప్రాబ్లం అవుతుందా అట్లా ఉంటే అది అసలు కాపీరైట్ అయినా, అన్లిస్టెడ్ ఇలా మెసేజెస్ రాకూడదు అంటే ఎలాంటి మ్యూజిక్ యూజ్ సో ఇవన్నీ ఒక 4 క్వశ్చన్స్ వచ్చాయండి దీని మీదే. అండ్ మామూలుగా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది అడిగారు అసలు ఈ షార్ట్స్ పాలసీ అంటే ఏంటి, మానిటైజేషన్కి ఇబ్బంది అవుతుందా, కాపీరైట్ అయినా అది అని చెప్పేసి. సో ఇదేంటంటే మనకి షార్ట్స్లో కొత్తగా వచ్చిన అప్డేట్ అనమాట. ఇప్పుడు ఏంటి, మనం షార్ట్స్లో మ్యూజిక్ యూజ్ చేసుకుంటాం కదా, మూవీ మ్యూజిక్ యూజ్ చేసినప్పుడు మనకి కొన్నిటికి ఇదివరకు ఎట్లా ఉండదంటే కొన్నిటికేమో కాపీరైట్ వచ్చేది, కొన్నిటికి కాపీరైట్ వచ్చేది కాదు. బట్ ఇప్పుడేమవుతుందంటే అన్నిటికీ కాపీరైట్ అని వచ్చేస్తుంది. కానీ కొంతసేపు తర్వాత లేదా ఇమీడియట్గాను షార్ట్స్ పాలసీ అని వస్తుంది, రెస్ట్రిక్షన్స్లో నన్ను అని చెప్పి షార్ట్స్ పాలసీ అని చెప్పేసి వస్తుందన్నమాట. సో ఆ షార్ట్స్ పాలసీ అనేది ఏంటి అంటే మనకి ఇక నుంచి క్లెయిమ్స్ రావు. షార్ట్స్లో మనం ఏ మ్యూజిక్ యూజ్ చేసుకున్నా క్లెయిమ్స్ రావు, షార్ట్స్ పాలసీ కింద అనమాట అది. సో షార్ట్స్ పాలసీ కింద మనకి క్లెయిమ్స్ అనేవి రావు. ఒకవేళ అయితే ఏమవుతుంది అంటే ఆ మ్యూజిక్ ఓనర్ కనుక వాళ్ళు అప్పటి వరకు ఒప్పుకున్నారు యూజ్ చేసుకోవడానికి, ఆ తర్వాత నుంచి ఒప్పుకోవట్లేదు అనుకోండి ఆ సాంగ్కి, అప్పుడు మనకి మొన్న ఈ మధ్య రీసెంట్గా అందరికీ అన్లిస్టెడ్లోకి వెళ్ళిపోయింది వీడియో అని చెప్పేసి వచ్చింది కదా. సో అలా మెయిల్ వస్తుంది అనమాట. ఎందుకు వస్తుందంటే ఆ మెయిల్ మనం ఏ మ్యూజిక్ అయితే యూజ్ చేసామో ఆ మ్యూజిక్ ఓనరు తీసేశారు, శాంప్లింగ్ అనేది తీసేశారు అనుకోండి, అప్పుడు మనకి ఆ మెయిల్ వస్తుంది అనమాట. ఆ మెయిల్ వచ్చేసి మీరు 30 డేస్లో డౌన్లోడ్ చేసుకోండి ఇది అని చెప్పేసి వస్తుంది. అసలు కొంతమంది డౌన్లోడ్ కూడా అవ్వట్లేదు అన్నారు మొన్న అయితే. ఇవన్నీ ఏంటంటే ఆ ఫీచర్ ఉన్నప్పుడు గ్యారంటీగా డౌన్లోడ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఈ యూట్యూబ్లో చేసే అప్డేట్స్ వల్ల ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు, అంతే తప్ప డౌన్లోడ్ గ్యాలరీలోకి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మన ఓన్ వీడియోస్ అయితే కనుక యూట్యూబ్ స్టూడియో యాప్ నుంచి. సో వాళ్ళు ఏం మెసేజ్ పెడుతున్నారంటే అన్లిస్టెడ్ అనే ఎందుకు వచ్చేస్తుంది అంటే ఆ మ్యూజిక్ ఓనర్ మనం అలో చేయటంలే. అప్పుడు వరకు అలో చేశారు, అప్పుడు అలో చేయట్లేదు అనుకోండి, అప్పుడు యూట్యూబ్ ఆ వీడియోని అన్లిస్టెడ్లో పెట్టేస్తుంది. అన్లిస్టెడ్లో పెడితే మనకు పబ్లిక్గా వ్యూస్ రావు. ఇంకా అన్లిస్టెడ్లో పెట్టి 30 డేస్ టైం ఇస్తుంది. 30 డేస్లో వీడియో మేమే డిలీట్ చేస్తాము, లేదంటే మీరు ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకుని వేరే మ్యూజిక్తో యాడ్ చేసుకోండి అని చెప్పేసి వస్తుంది అనమాట మెయిల్. సో ఆ 30 డేస్ టైం ఇస్తుంది మనకు. ఆ 30 డేస్లో మనం ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకుని వేరే మ్యూజిక్తో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే 30 డేస్ తర్వాత డిలీట్ అయిపోతుంది అనేది ఆ మెయిల్ అనమాట. సో అప్పుడు వస్తాయి మనకు ఆ మెయిల్స్. సో ఇక నుంచి మనం షార్ట్స్లో ఏ మ్యూజిక్ అయినా యూజ్ చేసుకోవచ్చు, క్లెయిమ్ రావు. ఒకవేళ క్లెయిమ్ వచ్చే ఇది ఉంటే అది తీసేస్తే ఈ అన్లిస్టెడ్ వచ్చినా కూడా మనకేం ప్రాబ్లం ఏమీ ఉండదు. అన్లిస్టెడ్ రావడం వల్ల మన ఛానల్కి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే అది యూట్యూబ్ ఇచ్చిన ఫీచరే కదా. యూట్యూబే మీరు యూజ్ చేసుకోండి అని ఇచ్చింది, కానీ ఆ క్రియేటర్ ఒప్పుకోవట్లేదు ఇప్పుడు. సో అప్పుడు మనకు ప్రాబ్లం ఏమీ ఉండదు, మన చేతుల్లో ఏమీ లేదు కదా. అది అన్లిస్టెడ్లోకి వెళ్ళిపోయి ఆ వీడియో డౌన్లోడ్ చేసుకోవడం తప్ప మనకు వేరే సొల్యూషన్ అయితే ఏమీ ఉండదు. సో మీరు ఈ షార్ట్స్ పాలసీ అనేది అదనమాట. షార్ట్స్ పాలసీ అంటే ఇక ఆ షార్ట్స్ పాలసీ కింద మనకి క్లెయిమ్స్ రావు అని చెప్పేసి అర్థం. మానిటైజేషన్ అవుతుంది, ఏమీ ఇబ్బంది అయితే ఏం లేదు. ఓన్లీ థింగ్ మీ ఓన్ కంటెంట్ అయి ఉండాలి. షార్ట్స్లో కూడా మీరు వేరే ఏదో పెట్టేసుకుని మ్యూజిక్ పెడతానంటే అవ్వదు. మీ ఓన్ వీడియోకి మీరు ఓన్గా క్రియేట్ చేసిన వీడియోకి మ్యూజిక్ ఉండొచ్చు. ఇంకా ఈ అన్లిస్టెడ్ అని చెప్పి రాకూడదు అంటే ఎలాంటి మ్యూజిక్ యూజ్ చేయాలి అంటే ఎప్పుడు ఏ మ్యూజిక్ వాళ్ళు తీసేస్తారో శాంప్లింగ్ అనేది మనం చెప్పలేము. మీరు అలా అవ్వకూడదు అనుకుంటే మీరు మీ ఓన్ వాయిస్ పెట్టుకోవడమే సొల్యూషన్, అంతే. ఇంకా అంతకంటే మనమైతే ఏమీ చేయలేము. అండ్ రెవెన్యూ వస్తుందా అంటే మానిటైజేషన్ అయిన తర్వాత మూవీ మ్యూజిక్ యూజ్ చేసినా కూడా మీకు రెవెన్యూ వస్తుంది. కాకపోతే ఇప్పుడు మనకి నార్మల్గా ఎట్లా అంటే షార్ట్స్కి ప్రతి 7 షార్ట్స్కి మనకి యాడ్ అనేది వస్తుంది అనమాట. ఒక యాడ్ వస్తుంది, 7 షార్ట్స్ వస్తాయి, మళ్ళీ తర్వాత యాడ్ వస్తుంది. సో ఆ యాడ్కి వచ్చిన రెవెన్యూ ఆ 7గురికి షేర్ అవుతుంది అనమాట. ఆ 7గురికి షేర్ అయినప్పుడు ఇప్పుడు మనం మ్యూజిక్ పెట్టామనుకోండి, మనకు వచ్చే రెవెన్యూ షేర్లో హాఫ్ అమౌంట్ క్రియేటర్కి, మ్యూజిక్ ఓనర్కి, హాఫ్ అమౌంట్ మనకే వస్తుంది. అదే మనం ఓన్ వాయిస్ పెట్టామనుకోండి, ఆ 7 షేర్స్లో ఆ 7th షేర్ మొత్తం మనకే వస్తుంది, వాళ్ళకి లేకుండా. మ్యూజిక్ మన ఓన్ వీడియోస్ పెట్టుకున్నాం కాబట్టి. అండ్ ఇంకోటి చాలామందికి షార్ట్స్లో మనం ఈ మ్యూజిక్ పెట్టొచ్చా అనే డౌట్ ఉంటుంది. ఏది మన ఫ్రీ మ్యూజిక్ పెట్టొచ్చా అనే డౌట్ కూడా చాలామందికి ఉంటుంది. ఫ్రీ మ్యూజిక్ పెట్టొచ్చు షార్ట్స్లో కూడా. కాకపోతే ఏంటంటే వీడియో అనేది మీరు క్రియేట్ చేసిన వీడియో అయి ఉండాలి. ఇప్పుడు కుకింగ్ వీడియో ఉందనుకోండి, మీరు మీ ఓన్గా షూట్ చేసి పెట్టింది పెట్టొచ్చు ఆ మ్యూజిక్ పెట్టి.
అలా కాకుండా ఏదో ఒక వీడియో పెట్టేసి ఫ్రీ మ్యూజిక్ వాడతానంటే అవ్వదు. అండ్ ఇంకోటి జస్ట్ ఓన్లీ ఫొటోస్తో మ్యూజిక్ పెట్టినా కూడా అవ్వదు. అండ్ ఇంకోటి జస్ట్ ఊరికే స్క్రోలింగ్ టెక్స్ట్ పెట్టేసి మ్యూజిక్ పెట్టినా కూడా అలాంటి వీడియోస్ కూడా రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చేస్తుంది. అది మీరు మీ ఓన్గా క్రియేట్ చేసిన వీడియోనే అయి ఉండొచ్చు, అయినా సరే అది రీయూజ్డ్ కంటెంట్ కిందే తీసుకుంటుంది. సో అసలు రీయూజ్డ్ కంటెంట్ కిందకి తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఆ టెక్స్ట్ అనేది మన ఓన్గా క్రియేట్ చేసింది కాదు. మనం ఇప్పుడు మోటివేషనల్ కోట్స్ అని చెప్పి లేదా స్టోరీస్ అని చెప్పేసి పెడుతున్నారు. అవి అలా ఊరికే మ్యూజిక్ పెట్టేసి వదిలేయడం వల్ల అది ఎలా తీసుకుంటుంది అంటే సిస్టమ్, ఇది మీరు ఓన్గా క్రియేట్ చేయలే, ఎక్కడో ఉన్నదాన్ని జస్ట్ టెక్స్ట్ కాపీ చేసుకొని ఇలా స్క్రోలింగ్ టెక్స్ట్ లాగా పెట్టారు అనే దాని కింద తీసుకుంటుంది అనమాట. మీరు వాయిస్ ఇవ్వచ్చు, వాయిస్ ఇస్తే ప్రాబ్లం ఏం రాకపోవచ్చు. అసలు కనిపిస్తూ చేస్తే మరీ మంచిది, కనిపిస్తూ చేస్తే అసలు ఎప్పటికీ కూడా ప్రాబ్లం రాకపోవచ్చు. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. షార్ట్స్ పాలసీ అని వచ్చేది మాత్రం ఓన్లీ మూవీ మ్యూజిక్కే వస్తుంది. మీరు ఫ్రీ మ్యూజిక్ ఎన్ని వీడియోస్కైనా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ మీ ఓన్ వీడియో మీరు ఓన్గా మీ ఫోన్తో షూట్ చేసి ఎడిట్ చేసిన వీడియో అయి ఉండాలి. అండ్ ఇంకోటి, ఇక్కడ ఊరికే జరిగే సీన్స్ని కూడా తీసేయకూడదు. ఇప్పుడు ఏదన్నా ఒక షో ఏదో జరుగుతుంది అంటే మూవీ రిలేటెడ్ షో అనే కాదు, ఏదైనా మామూలుగా బయట అయినా సరే ఏదో ఒక ఈవెంట్ ఏదో జరుగుతుంది అనుకుందాము, ఆ ఈవెంట్ని కూడా మీరు తీసి పెట్టినా కూడా అది కూడా రీయూజ్డే అవుతుంది. ఎందుకంటే అక్కడ మీరు చేసింది ఏమీ లేదు, ఊరికే జస్ట్ జరుగుతున్న దాన్ని వీడియో తీసి పెట్టారు. మీకు అర్థమవుతుంది కదా. సో అట్లా ఈవెన్ షార్ట్స్ అయినా అంతే, లాంగ్ వీడియోస్లో అయినా కూడా అంతేనమాట. సో అట్లా తీసుకుంటుంది అనమాట యూట్యూబ్. సో మీరు మ్యూజిక్ ఏదైనా, ఇప్పుడు ఈవెన్ ఇది కూడా డౌట్ వస్తుంది, మూవీ మ్యూజిక్ కూడా చాలామందికి ఒకటే మ్యూజిక్ని అన్ని వీడియోస్కి యూజ్ చేయొచ్చు అనే డౌట్ కూడా ఉంటుంది. అది కూడా రీయూజ్డ్ అవుతుందా అని. అదేమి రీయూజ్డ్ అవ్వదండి. మీ ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్కి కూడా మీరు ఒకటే మ్యూజిక్ యూజ్ చేసుకోవచ్చు, ఏమి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, అదేమి రీయూజ్డ్ కూడా అవ్వదు. కాకపోతే మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ మ్యూజిక్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాంప్లింగ్ తీసేసారనుకోండి, అంటే ఆ మ్యూజిక్ని మన షార్ట్స్లో యూజ్ చేయడానికి లేదనుకోండి, అప్పుడు మీకు అన్ని వీడియోస్కి ఒకేసారి అన్లిస్టెడ్ అయిపోతాయి అన్నమాట వీడియోస్ అన్నీ కూడా. ఎందుకంటే అన్ని వీడియోస్కి అదే మ్యూజిక్ యూజ్ చేశారు కాబట్టి. ఇలా రావద్దు అని మనం ఏం చెప్పలేము. మొత్తం ఆ మ్యూజిక్ క్రియేటర్ చేతిలోనే ఉంటుంది. వాళ్ళు ఎలా చెప్తే యూట్యూబ్ కూడా అలాగే నడుచుకుంటుంది. రావద్దు అనుకుంటే మాత్రం మీరు మీ ఓన్ వాయిసే పెట్టుకోవడం బెటర్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ షార్ట్స్ పాలసీ గురించి. షార్ట్స్ పాలసీ అనేది చాలా చాలా మంచి విషయం. యాక్చువల్గా చాలామంది భయపడుతున్నారు, మానిటైజేషన్ అవ్వదేమో, ఇదేంటి అసలు క్లెయిమ్ అయినా, కాపీరైట్ క్లెయిమ్ అని చెప్పేసి వచ్చేసి పోయింది, ఇట్లా అడుగుతున్నారు అనమాట. సో ఇది ఎప్పటి నుంచో నేను చేయాలనుకుంటున్నానండి ఈ వీడియో. నాకేమో ఎప్పటికప్పుడు చేయాలంటే అవ్వదన్నమాట. సో నేను అందుకే ఒకరోజు పెట్టుకుంటాను. ఇది ఎప్పటి నుంచో నాకు అసలు చెప్పాలి అని, కనీసం కమ్యూనిటీలో అయినా పోస్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది చాలా ఉంది కాబట్టి నేను ఇట్లా వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.